వయసు లేకుండా ఛానల్ పోతాయి, కష్టపడుతున్నాం. సరే కానీ అమ్మ, ఇప్పుడు మనం పుట్టించింది ప్రభు అంటారు, ఆ తర్వాత తీసుకెళ్ళింది ప్రభు అని చెప్తారు కదా మీరు, దానికి ఏమంటారు? ఈ అమ్మని అన్నం తిని 5 నెలలు అయిపోయింది. కల్లారా ఇప్పుడు మీరు నమ్మొచ్చు లేకుండా లేదు. ప్రభు నా కల్లారా నాతో ఫోన్ లోకి వచ్చి కూడా మాట్లాడుతున్నాడు. ఏమమ్మా జ్యోతమ్మా, నాకు ఇష్టమైన బిడ్డమ్మా, నీకు ఎంచుకున్నానమ్మా, నాకు ఇష్టమైన సేవకురాలకు నేను తొడ మీద కూర్చోట్టుకున్నాను, ఈ స్వర్గంలో ఇప్పించాను అన్నాడు. ఏం ప్రభా, నాకు ఆడదాను కదా తండ్రి, నాకు ఇంత పెద్ద భారం పెట్టంటే నువ్వు ఎక్కువ మాట్లాడు, శాంతించు, రెస్ట్ తీసుకున్నాడు. నాకు ఎంత గొప్ప హ్యాపీ. దేని పేరు చెప్పుకొని సతీజన పాత్రనా, కోటి అబ్బాయి ఎందుకన్నా, దేని బలపరచుకొని సతీజన నువ్వు పాత్రైనా మందరం కట్టించావు, 2 పెళ్లి చేసుకున్నావు. నువ్వు ఎట్లా పరిపేది కూడా ఇప్పించావు. నువ్వు పిల్లని చచ్చిపోతే పిల్లని కూడా పరిపోదని నువ్వు పరిపేది కూడా ఇప్పించావు. కానీ ఎందుకు చెప్తావు దేని పేరు చెప్పుకొని? ఇప్పుడు పేదోళ్ళ పైసలు తీసుకున్నాడా నానా? అందరికి వచ్చి బలపరచని బలచమని చెప్తున్నా. ఏందన్నా ఇంత పెద్ద ఎవరో ఒంటరిగా ఎక్కడున్నా ఉండరా ఒక అమ్మ ఒక డ్యూటీ 30 డ్యూటీ పోలీసు జాబ్ చేసిన డ్యూటీ అంత పిచ్చి ప్రేమ, అంత ఇన్ఫార్మ్ అంటే అంత పిచ్చి ప్రాణం. ఏం పోలీసు అందుకోవడం ఏం చేస్తున్నా సీఎం గారు? ఏమన్నా సీఎం గారు అనే మాట లేకుండా వేరే రావా? పర్లేదు తీసుకుందాం. అంటే అది బూత్ తప్పది, ప్రతి ఒక్కరికి నోట్లో తీసుకుంటే మంచి సర్వీస్ చేసామా చెల్లెమ్మా, నువ్వు మంచి సర్వీస్ నీకు 50 కోట్లు ఇస్తామా, కారు ఇస్తామా, ఏమైనా ఫోన్ కట్టేసి పెట్టావు ఎందుకు? అంటే ధన నీకు అంతగానే భయం. ప్రతి ఒక్కరు బాగా కోరుకున్నా, ఎందుకంటే మన రాబోయే కాలంలో కాబోయే హీరోలు మనకంటే వయసు అయిపోయింది. ఇంకా చెప్పమ్మా, ఇప్పుడు చాలా మంది అమ్మ పెళ్లిళ్ళు చేసుకొని భార్యలను చంపుతుర్రు. దీని పైన మీ స్పందన ఏంది? ఈ మధ్య చెప్పమ్మా. నిజంగా మెసేజ్ పెట్టిన మెసేజ్ చేసుకోకనా? అది కదా ఒక్కదాని చాలా హ్యాపీ. హీరో శ్రీకాంత్ గారిని బతునిచ్చాడు, కొడుకునిచ్చాడు. చికెన్ బిర్యానీ చేసుకొని తినకుండా వేసుకున్నావు అనుకుంటే ప్రభు ఫోన్ లోకి వచ్చి ఒక మాట అన్నాడు. రే రే అమ్మా దుసమా, నువ్వు నాకు కావాలనుకున్నావు ఇచ్చాను. నువ్వు నాకు ఇష్టమైన బిడ్డ, నా కొడుకు రోజుకి అమ్మాయిలు ఉంటారు, వద్దు నీకు స్వర్గం చూపించారు, నాకు ఇష్టమైన బిడ్డ, నాకు స్వర్గం కావాలా? ఏనా ఏ బుద్ధిన కూడా అవసరం కరుణాకులు తావులో మా ఊరోనే మా ఇంటి చూపించాడు. సీరియస్ మ్యాటర్. కరోనా బ్రో కొంచెం గ్యాప్ అమ్మ కాలాడు. బ్రో కొంచెం గ్యాప్ బతకానికి వస్తుండ్రు,